ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే మంచి రైతు ఉండేవాడు. అతను నిజాయితీగా పనిచేసి, ఎప్పుడూ మోసం చేయకుండా జీవించేవాడు. కాని అతని పొలం పక్కన ఉన్న భూమిని ఒక భూతం వదలదు. అది రాత్రి సమయంలో అక్కడ గీంకరాలు చేస్తూ, ఎవరైనా రావాలంటే భయపెట్టేది. గ్రామస్థులు చాలా ప్రయత్నాలు చేసినా, భూతాన్ని తరిమేయలేకపోయారు. అప్పుడు రామయ్య ఒక మంచి మార్గం ఆలోచించాడు. అతను భూతాన్ని సమాధానం చెప్పేలా ఒక ప్రయత్నం చేశాడు. ఒక రోజు రాత్రి, రామయ్య భూతాన్ని చూసి అడిగాడు. నీకు ఎప్పటినుంచో ఈ భూమి నచ్చింది. కాని నువ్వు దీనితో ఏం చేస్తావు? భూతం కాస్త ఆశ్చర్యపోయింది. ఎవరూ తనను ఇలా అడగలేదు. అప్పుడు అది నిజాయితీగా చెప్పింది. నాకు ఈ భూమిని కాపాడాలని ఉంది. కాని ఎవరు వచ్చి వ్యవసాయం చేయడం నాకిష్టం లేదు. దీనిపై రామయ్య హాయిగా నవ్వి చెప్పాడు. ఇది భూమాత. ఇది మన అందరికీ సంబంధించినది. నువ్వు దాని దుష్టరూపం కాకుండా, మంచి రీతిలో దానిని కాపాడవచ్చు. రైతులకు సహాయం చేయవచ్చు. భూతం కొంతసేపు ఆలోచించింది. రామయ్య మాటల్లో ఉన్న మంచిని అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి అది భూమిని కాపాడుతూ, ఎవరికీ హాని చేయకుండా ఉండిపోయింది. నైతికం, మంచితనం, వివేకం, మరియు నిజాయితీ ఉంటే, ఎలాంటి భయానక సమస్యనైనా పరిష్కరించవచ్చు.